హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఇప్పటికే సంవత్సరానికి ఏదైతే ఆయన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఆయన 18 విడతల డబ్బులను పూర్తి చేశారు. మరి గత 24వ తారీఖున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేశారు. మరి 19వ విడత కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతన్నలకు ఇది భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మీకు అవేర్నెస్ని అయితే తీసుకొస్తుంది. ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకునే వారంటే కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈకేవైసీ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే మీకు పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి. మరి ఈకేవైసీ చేసుకుని వారి పరిస్థితి ఏంటి? మొత్తానికి పీఎం కిసాన్ 19వ విడత ఎన్ని రోజుల పాటు కూడా జమ అవుతుంది? ఏపీలో ఉన్నటువంటి రైతులకు డబ్బులు పడకపోతే ఏం చేయాలి? తెలంగాణలో ఉన్న రైతులకు డబ్బులు పడకపోతే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ అలానే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ప్రధాని మోదీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,00,00,000కి పైగా అంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కలుపుకొని 1,00,00,000 మంది దాకా రైతులు అయితే ఉంటారు. మరి ఈ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే విడుదల చేస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతులకు మేలు చేసే విధంగా కూడా ఈ డబ్బులను ఎప్పటికప్పుడు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న వారికి డబ్బులను అయితే వేస్తూ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉంది. కాబట్టి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఒకసారి సరే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకుంటే మీకు కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే అన్నదాత సుఖీభవ డబ్బులు, తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే మీకు జమ కావడం జరుగుతుంది. ఇప్పటికే అనేక పథకాల ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకైతే మేలు చేస్తున్నాయి. మరి ఈ రైతులకు మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే చేశారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటన చేశారు. మరి వారు ఆలోచించినట్లుగానే ఈ రైతులకు మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో భాగంగా రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఇప్పుడు ప్రస్తుతానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులను మీరు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు పడతాయి. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఎవరైతే మనకు డబ్బులు అయితే ఉంటుందో వారికి యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని డబ్బులు అయితే తీసుకోవాలి. ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులు వెంటనే ఇలా చేయండి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక రైతులు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటని ఎదురు చూసినట్లుగానే మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులను ప్రధాని మోదీ గారు ఈ డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది. ఇక ఆయన విడుదల చేసినట్లుగానే మనకు రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి. ప్రతి రైతుకు కూడా మనకు ఈ డబ్బులను వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఆయన చెప్పినట్లుగానే రైతులకు యొక్క డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా యొక్క డబ్బులను జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఆయన చెప్పినట్లుగానే ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో వారికి ఇప్పటికే మన ప్రధాని మోదీ గారు మనకు ఈ పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేశారు. ఇక దీంతోపాటు మనకేంటంటే మనకు రైతులందరికీ కూడా ఆయన
రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఈ రైతు భరోసా డబ్బులు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయన్నమాట. ఇక ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉన్నాయి. ఇక మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు కూడా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేస్తూ కూడా మనకి ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ రైతులకు మనకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది. ఇక రైతులందరికీ కూడా మనకు ఈ డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు వస్తాయి కాబట్టి మీకు ఇబ్బంది లేదనమాట. తప్పకుండా మీరు కనుక నేను చెప్పినట్లు ఇప్పటికే ఈకేవైసీ కనుక చేసుకుని ఉంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకుని ఉంటే కనుక మీకు ఈ డబ్బులు అయితే ఎక్కడికి పోవన్నమాట. ఎవరి రికమెండేషన్ కూడా మీకు అవసరం లేదు. నేరుగా మీ అకౌంట్లోకి ఈ డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మార్చి 3వ తారీఖున మనకు బడ్జెట్ అనేది కేటాయిస్తూ ఉన్నారు. ఈ బడ్జెట్లో మనకు ఆయన నిర్ణయం తీసుకుని మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి డబ్బుల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ అవుతాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రధాని మోదీ గారు అయితే ఇప్పటికే డబ్బులు అయితే విడుదల చేశారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క అకౌంట్లోకి ఈ డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి. ఈరోజు మనకి ఈ జిల్లాల వారికి ఈ పీఎం కిసాన్ డబ్బులు అయితే పడతాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని ఈ పీఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోండి. డబ్బులు రాని వారి కోసం నేను మరొక వీడియో అయితే చేస్తాను. మీరు ఆ విధంగా కనుక చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి. ఇక ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ డబ్బులు వేశారు. ఇక తెలంగాణలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ డబ్బులు కనుక విడుదల చేస్తే పూర్తిగా రైతులకు యొక్క డబ్బులు పూర్తి స్థాయిలో జమ అయినట్లు అయిపోతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ డబ్బులను అయితే తీసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.